ఈటెల రాజేందర్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాం. గద పట్టుకొని ఆంజనేయుడు వీర భక్తితో ఆయన సేవ చేసుకుని తరిస్తలో మల్కాజ్గిరి ప్రజలకు కూడా గదే సేవ చేసి తరిస్తా అని చెప్పి మీకు మా చంద్రబాబు అతి తక్కువ పంచి కూడా ఉంటే అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటాం. కానీ మా చంద్రబాబు గారు అధికార పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు. రాబోయే కాలంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ ప్రజలు శాంతితో వర్ధిల్లాలంటే, నా దేశం పురోగమించాలంటే రాబోయే కాలానికి నాయకత్వం వహించే పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పి నమ్మి ఇవాళ జైలు అవుతున్న మా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. వారితో పాటుగా కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ గారు, వారు కూడా నా పదవి ఉంటుందా పోతుందా ముఖ్యం కాదు, కానీ నేను మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, దేశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి వారు చేయలేదు. ఇవాళ రవీంద్ర ప్రసాద్ గారు, హనుమంత్ రెడ్డి గారు, చీర సురేష్ గారు, రాహుల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా మున్సిపల్ అధ్యక్షులు వేణుగోపాల్ గారు, మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మా కొంపల్లి మోహన్ రెడ్డి అంటే బీజేపీ మోహన్ రెడ్డి అంటారు. మా మోహన్ రెడ్డి అనే ఇంటి పేరు లేదు, మా మోహన్ రెడ్డి అనే ఇంటి పేరే బీజేపీ మోహన్ రెడ్డి అంటారు. మొన్ననే గడికేశ్వర్ ఎంపీగా ఉండి భారతీయ జనతా పార్టీలో చేరి మన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ సురేష్ గారు, మా అన్న మోహన్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ శర్మ గారు, లక్ష్మీ వేణుగోపాల్ కౌన్సిలర్ గారు, మహేష్ యాదవ్ గారు, పావన్ రెడ్డి గారు, అదేవిధంగా చీర సురేష్ గారు,
కుటుంబ సంఘ జిల్లా అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్ జ్యోతి గారు, ఎక్స్ ఎంపీటీసీ బలరాం గారు, సత్యరెడ్డి గారు, కిషోర్ గారు, మా అన్న మండల జైలైన నందారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, పేరు పేరున మేడ్చల్ జిల్లా పాలక మండలి డివిజన్ అధ్యక్షులు, మున్సిపల్ నాయకులు అందరికీ, ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి మా నాయకులకు, మా ఆడపిల్లలకు, మా అన్నదమ్ములందరికీ నమస్కారం. బిడ్డలుగా మేమంతా 20 ఏళ్ళు ఆ తల్లి విముక్తి కోసం కొట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ భారత్లో భాగంగా వస్తాంటే ఎగ్జిబిషన్ రౌండ్కి పోయినా, అక్కడంతా సాధువులు సంతులు అంతా వచ్చారు. పోయి ఆశీర్వాదం కోసం నిలబడితే వాళ్ళు చెప్పిన ఆశీర్వాదం ఏంటంటే అఖండ మెజారిటీతో గెలవబోతున్నాం అని చెప్పి. నేను అడిగిన, మీరు సాధువులు సంతులే కానీ మీరు ఆశీర్వాదం ఇచ్చారు, అసలు ఆశీర్వాదం ఇవ్వాల్సింది 38 లక్షల మల్కాగిరి ప్రజలు కదా అని చెప్పి నేను అడిగిన. వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఆత్మను మీరెట్లా చెప్తారని చెప్పాను. అంటే మేము తపో పురుషులం మేము ఆకాశం నుంచి ఊడిపట్టడం కాదు, మల్కాగిరి పైన అంతరంగం ఏందో తెలిసిన వరగా చెప్తున్నాం. ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ అంట. ఈ మధ్య చూస్తున్నా ఆ టీవీలా ఈ టీవీలా ఒక దాని తప్పుడు ప్రచారం అని అంట, కానీ దొంగ ప్రచారం కూడా. ఏం ప్రచారం చేస్తాను చూసిందా? కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కొద్దిగా తేడా ఉంది. భారతీయ జనతా పార్టీకి 37-38% ఉంటే కాంగ్రెస్ పార్టీకి 34-35% ఉందని వస్తారు. నేను చూస్తున్న పొద్దున్నే నేను మౌలాలి కార్పొరేటర్ సునీత గారి దగ్గరికి పోయినా. ఒక 300 మంది చాలా సమాజం గురించి అవగాహన కలిగిన వాళ్ళు, అనేక విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరికీ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము మౌలాలి కార్పొరేటర్ పరిధిలో ఆమె చెప్తే మేము వచ్చినాం. మా 53 బూతులు ఉన్నాయి, కొన్ని బూతులు వదిలిపెట్టి అన్ని బూతులలో మెజారిటీ తెచ్చే బాధ్యత మాది అని చెప్పిండు వాళ్ళు. నేనన్నా, మీరేమో గిట్ల చెప్పబడుతుంది, మరి యూట్యూబ్లలో అంటే వాళ్ళు ఇంకొక గొప్ప మాట ఏం చెప్పారంటే, ఈ దఫా ఏ సర్వే సంస్థలకు అందని గొప్ప రిజల్ట్ మల్కాగిరిలో రాబోతుంది అని. దానికి కారణం ఏంటంటే, మొన్ననే శంకారావం మోడీ గారు పూరించింది తెలంగాణ గడ్డ మీద. అందులో మల్కాగిరి చౌరస్తాలో 5,000 వస్తే చౌరస్తా అని చెప్పి మామూలు మెసేజ్ కూడా ఎట్లా పెట్టినంటే, డివిజన్కి 500 మంది చొప్పున రావాలని చెప్పి పెట్టి. నేనన్నా, మీ ఆ మెసేజ్ 500 మంది డివిజన్కి. నేను మోడీని ఆశీర్వదించడానికి, మోడీకి మద్దతు ఇవ్వడానికి ప్రతి ఇంటి నుంచి పిల్ల జిల్లతో తల్లి వస్తారు, మోడీ గారికి స్వాగతం పలుకుతుందని చెప్పి నేనన్నా. మనం చాలా చిన్నవాళ్ళం, మన శక్తి చాలా చిన్నది. ఇవాళ మోడీ గారిని ఎత్తుకునేది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, మోడీ గారిని ఎత్తుకుంటుంది ఈ దేశ ప్రజలు ఎత్తుకుంటుందని చెప్పినది. అట్లనే ఇవాళ ఆ మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్నప్పుడు 1000 మంది రేల్ కళ్యాణ్ దగ్గర మొదలు పెడితే ఇవాళ మళ్ళీ ఆ చౌరస్తా దాకా అటువైపు ఇటువైపు 1000 మంది మోడీ గారు స్వాగతం పలికినారు.
ఫలితే నాకు వచ్చి దిగిన తర్వాత మేము కలిసి జీపులు ఎక్కమని అన్నప్పుడు వారన్న మాట ఏంటంటే ప్రజా సమూహం అని అర్థం. వారి జీప్ ఎక్కిన తర్వాత వారు నడుస్తున్నప్పుడు ఆ జనప్రవాహాన్ని చూసి చిన్న పిల్లల్ని సంకలో వేసుకున్న నా ఆడబిడ్డలు, పిల్లల్ని భుజాల మీద వేసుకున్నటువంటి వాళ్ళ నాన్నలు 80 ఏళ్ళైనా కూడా మళ్ళీ మోడీని చూసే భాగ్యం దక్కదో అని చెప్పి తరలి వచ్చిన మా పెద్ద మనుషులు వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ కేరింతలు చూసి మోడీ గారు ముగ్ధుడైపోయాడు. ఆశాంతం ఇవాళ మల్కాజ్ చూసి ఒక్క చేతితో అభివాదం చేస్తే సరిపోదని 2 చేతులతో అభివాదం చేసిన మోడీ గారు ఒక బంగ్లా మీద అయితే అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ 100 మంది కిక్కిరిసినట్టు ఎక్కితే పుసుక్కునే ఎక్కడ బంగ్లా కూలిపోతానంత ఎక్కడ సభ మోడీ గారు తన బుక్కులో రాసుకుంటాడు తన అనుభూతి. ఒక ఫోటో పెడతాడు, 2 ఫోటో పెడతాడు. జగించాల ప్రేమ పైబడి పార్లమెంట్ అట్లా మోడీ గారి బంధించిన నియోజకవర్గం నా మల్కాజ్గిరి నియోజకవర్గం. నేను కూడా అంటున్నా, దేశం మొత్తములో 2 పార్లమెంట్లలో ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని ఓట్లు కలిగిన నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. 1/10th పాపులేషన్ ఇన్ మల్కాజ్గిరి alone. 1/9th టోటల్ ఓట్లలో ఇవాళ మల్కాజ్గిరిలో 9వ అవుతుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వెళ్తే 15 అసెంబ్లీ సీట్లు గుర్తుపెట్టుకోండి, 15 అసెంబ్లీ సీట్లు గెలిచారు. ఇక్కడ ఎవరుంటారు మరి? ఇక్కడ 70% పైబడి బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇన్ హైదరాబాద్ ఇస్ మల్కాజ్గిరి. ఉద్యోగంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అవుతారు, రిటైర్డ్ ఉద్యోగులు వచ్చిన వాళ్ళు సెటిల్ ఇక్కడ అవుతారు. దేశవ్యాప్తంగా పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్లో బతుకుతామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఇక్కడనే అడ్డ. తెలంగాణ వ్యాప్తంగా కన్న గడ్డను కనిపెంచిన అమ్మ నాన్నను వదిలిపెట్టి ఇక్కడ బతుకుతామని చెప్పి తెలంగాణ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వారితో పాటుగా నాకు తెలిసి ఆర్మీలో పనిచేసే వాళ్ళు బీహార్ అయినా బెంగాల్ అయినా ఒకసారి హైదరాబాద్లో ఉండి ఈ నీళ్లు తాగి గాలి పిలిస్తే మళ్ళీ వాళ్ళు బెంగాల్ పోరు, మళ్ళీ వాళ్ళు యూపీ పోరు. వాళ్ళు ఉండే అడ్డా మల్కాజ్గిరి అడ్డా. రైల్వే ఎంప్లాయీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు. ఒక్క మాట చెప్పాలంటే ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, చైతన్యానికి మారుపేరుగా ఉన్నవాళ్ళు మల్కాజ్గిరి ప్రజలు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి వచ్చి ఇది నాది అంటాడు. ఆయన దగ్గర మల్కాజ్గిరి ఉందా? మల్కాజ్గిరి ఉందా? రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరిలో ఇల్లుందా? ఓ వాకిల్ ఉందా? మరి నాదంటాడు ఏందే? మా దగ్గర నందారెడ్డి గారు ఉన్నాడు, మా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నేను నా స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణగూడ, నా కాలేజ్ ఆలియా కాలేజ్, నా డిగ్రీ సాయిబాబా సైన్స్ కాలేజ్. నేను చదివింది ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో. మా కొంపల్లి మోహన కనుక 92లో నేను బిజినెస్ పెట్టుకుని ఇక్కడ
నాకు ఈ నియోజకవర్గంలో ఒక 5 ఊర్లలో 6 ఊర్లలో నా కోళ్ళ పాలన ఉంటాయి, నా ఇల్లు ఉంటుంది, నా వాకింగ్ ఉంటుంది. మీద పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అది మాట్లాడితే చెల్లెలు మిస్టర్ రేవంత్ రెడ్డి మంచిది కాదని చెప్పి తెలియజేస్తాం. ఆనాడు మీరు కొడంగల్లో ఓడిపోతే ఈ మల్కాజ్గిరి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కొట్లాడేటోడు ఒకడు ఉండాలి, మాట్లాడేటోడు ఉండాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముఖం చూడని, ఎన్నడూ ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది 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 అంటారు. నీది నిజమే అయితే అడుగుతున్నా, ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో, ఒక్క కార్పొరేషన్లో, ఒక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఒక కౌన్సిలర్ గెలిచిండా రేవంత్ రెడ్డి పార్టీ గెలిచినా? కార్పొరేషన్లో ఎక్కడా గెలవలేదు. ఏదో ఆయన కోటేసింది కానీ ఆయన పార్టీకి ఎక్కడ ఓటు వేయలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలని ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇంత ప్రపంచం వచ్చినప్పటికి కూడా నీ మహబూబ్ నగర్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ లాంటి, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇట్లా గాలి వీస్తే కూడా ఆ గాలి ఇక్కడ వీయలే, ఇక్కడ నీ ముఖం చెల్లలే. ఒక్క సీట్ అంటే ఒక సీట్ చెల్లలే. ఇప్పుడు మాత్రం ఏమంటాడు, ఎట్లన్నా చేసి బయట 2 ఎంపీ సీట్లు ఓడిపోతామా, కానీ మల్కాజ్గిరిలో మాత్రం ఈటలకు గెలవద్దు. ఇది ఆయన పంతం. గట్లనే కేసీఆర్ కూడా అనుకున్నాడు. నన్ను ఇప్పుడే మా రవి చెప్పిండు, 20 ఏళ్ళు అందులో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా మా బతుకంతా రోడ్ల మీద, మా బతుకంతా పోలీస్ స్టేషన్లలో, మా బతుకంతా జైళ్ళలో గడిపినాం. ఒకవేళ ఆనాడే కనుక మా స్వార్థం కనుక చూసుకుంటే నచ్చిన మంత్రి దొరికిన పదవి కాదు ఇది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఆత్మను ఆశ్రయించిండ్రు, బిడ్డ కొట్లాడిపో అని చెప్పి పంపించిండ్రు. ఆ ఉద్యమ బిడ్డగా ఇక్కడికి వచ్చిన తెలంగాణ వచ్చేంత వరకు ఇల్లనే ఉంటుంది తప్ప, తెలంగాణ వచ్చుడో మేము సచ్చుడో తప్ప మేము పోయేది అని చెప్పి కొట్లాడితే మేము కొట్లాడి ఆనాడు వీళ్ళంతా ఎక్కడున్నారు, సమైక్యవాద పార్టీలలో వాళ్ళ సంకల చేరి వాళ్ళ భజన చేసే వాళ్ళు వీళ్ళు. కానీ తెలంగాణ ఆత్మగౌరవ బావుట కోసం కొట్లాడింది మేము. వాళ్లకు మాకు కూడా తేడా గది. ఆయన ఇవాళ నన్ను ఓడగొట్టాలని చెప్పి అంటున్నాడు. అంతమంది కేసీఆర్ కూడా ఓడగొట్టాలని చూసి నేను ఎదుగుతున్నా అని చెప్పి, ఈయన పోటైతుడేమని చెప్పి నన్ను బయటికి పంపినాడు. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడినాడు హైదరాబాద్లో. నా మీద దేశమంతా చూసింది. ఉపవాసం ఉండి ఉద్యమం నడిపిన కేసీఆర్, అటుకులు పుట్టి ఉద్యమం నడిపిన కేసీఆర్ అతి తక్కువ కాలంలో నా మీద ఖర్చు పెట్టిన డబ్బు 600 కోట్లు ఖర్చు పెట్టింది. 600 కోట్లు, 4,000 కోట్ల రూపాయలు స్కీములు ఇచ్చింది. కానీ అక్కడ మాత్రం మా బిడ్డ ఈటలే అని చెప్పి 2021లో ఇవాళ నేను అడుగుతున్నా, ఎందుకు ఇలా భారతదేశం మొత్తం మోడీ గారే చెప్పింది? నేను అడుగుతున్నా, హైదరాబాద్లో ఒకనాడు హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డా, స్లీపర్ సెల్స్ ఉన్న అడ్డా, ఎక్కడ పోయినా ఏమైతోనే ఆందోళన హైదరాబాద్లో ఉండే. లుంబిని పార్కులో పిల్లలతో ఆడుకునే పేరెంట్స్ బాంబుల పేరులో చనిపోయిన ఘటనలు మనం చూసినాం. సాయిబాబా గుళ్ళ దగ్గర పూజ చేసే సామాన్యులు, అభం శుభం తెలియని వాళ్ళు బాంబులు పెడితే తెగిపడ్డ కంఠాలను చూసినాం, మాంసం ముద్దలను చూసినాం. మనం ఏ గోకుల్ చాట్ పిల్లలతో పోయి తింటామో, గోకుల్ చాట్ దగ్గర ఎంతమంది చనిపోయిందో ఇప్పటికీ ఆ చిత్తగత్రుల ఆనవాళ్ళు కనబడతా ఉంటాయి. దిల్షుక్ నగర్ పేర్లు కావచ్చు. నేను అడుగుతా ఉన్నా, మోడీ గారికి ఎందుకు ఓడాలని చెప్పే రేవంత్ రెడ్డి, నీ హయాంలో గిన్ని పేర్లు జరిగినాయి. నా మోడీ గారి హయాంలో ఈ దేశంలో ఎక్కడా బాంబు పేర్లు లేవు, ఎక్కడా తుపాకుల మూతలు లేవు. నా జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తం మడుగులలో గిలగిల పట్టుకునే
సైనికులు లేని ఇవాళ నా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రశాంతమైన రాష్ట్రంగా దేశంలో భాగంగా ప్రపంచంలో మళ్ళోసారి ఎవడు కన్నెత్తి చూడని 370 ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. నువ్వేం చేసినావు? దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళని చెప్పే నీ పార్టీ 70 ఏళ్ళుగా ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేయని దద్దమ పార్టీ నీ పార్టీ. ఒకే దేశం ఒకే చట్టమని అమలు చేసిన పార్టీ నా పార్టీ, అమలు చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. కందుకోట వేస్తారు జనం. నేను అంటున్నా 500 ఏళ్ళ నాడు 500 సంవత్సరాల నాడు పరాయి దేశస్తులు మన మీద దాడి చేస్తే రాజ కుటుంబాలు చనిపోయిన నా స్త్రీలను, నా భారత మాత ముద్దు బిడ్డల, నా ఆడబిడ్డల్ని చెరబట్టింది ఆనాడు. ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు ఉండొద్దని దేవాలయాలను కూల్చేసిండ్రు, సంస్కృతిని నాశనం చేసిండ్రు, మన భాషను లేకుండా చేసిండ్రు. భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాల మీద దాడి చేసిండ్రు. ఆ దాడిలో కోల్పోయిందే మనం ఆరాధించే అయోధ్య రామ మందిరం. ఏం చేసిండు మోడీ గారు? ప్రభుత్వం అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నేను వచ్చింది రోడ్డు వేయడం కోసం మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్ కొట్టడమే కాదు, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, నా బాధ్యత నా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత అని చెప్పి అతి తక్కువ కాలంలో రామాలయాన్ని కట్టించి అక్షింతలు ప్రతి ఇంటికి పంపించిన ఘనత మోడీ గారిని కదా. నీ నాయకుడు శిలాన్యాసం చేసిండు, కానీ కట్టే దమ్ము లేక ఆపిండు. కానీ రాజకీయాలు ఏమైనా కావచ్చు కాక, కానీ ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఇవాళ ఉన్న బిడ్డ మోడీ గారు. నేను అడుగుతున్నా, ఏమన్నా మీరు పట్టించుకురా? మీ హయాంలో ఈ దేశంలో అనేక రకాల కుంభకోణాలు, కోల్ స్కామ్, దానికి కాస్ట్ 2 లక్షల కోట్లు, 2G స్కామ్, బోఫర్ స్కామ్. నేను అంటున్నా, మీరు పాలించిన కాలంలో స్వయంగా మంత్రులే జైళ్లకు పోయినరు. డి రాజా తమిళనాడు, చెప్పండి. ముఖ్యమంత్రి కూతురు జైలుకు పోయినరు, అవునా కాదా మీరు చెప్పండి. కానీ నా 10 ఏళ్ల కాలంలో ఒక్క కేంద్ర మంత్రి మీద కానీ, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఒక IAS ఆఫీసర్ కానీ ఇవాళ తలదించుకునే పని జరగలేదు. ఎక్కడ కూడా జైలు పోలేదు, ఎక్కడ కూడా స్కామ్ జరగలేదు. గది మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వం. అంతకుముందు అతుకలబోత సంవత్సరమే ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిన చరిత్ర అన్నాడు. ఇవాళ ప్రపంచ బ్యాంకు లేదు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేదు. ఏ దేశానికైనా ఆపదస్తే ఆదుకునే సత్తా నా భారత్ ఉంది. కానీ భారత్కు అవసరమైతే ఆదుకోగలిగే సత్తా ప్రపంచంలో ఏ దేశానికి లేని మాట వాస్తవం కాదా? నేను చాలా మంది యువకులు కనబడతాను. నేను అడిగిన యువకుల్ని, ఎందుకు మీరు మోడీ గారి జపం చేస్తున్నారని చెప్పడుతున్నారు? ఎందుకు చదువుకున్న పిల్లలు భారతీయ జనతా పార్టీకి ఒక శక్తిలాగా నిలబడని చెప్పి అడుగుతా అన్న మాట ఏంటంటే, సారు మేం ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికే ఓటేస్తాం. ఎందుకు అని మళ్ళీ అడిగిన వారు ఒకటే అన్నారు, వారు మా తాత, మోడీ గారు మా తాత, 73 సంవత్సరాలు 74 సంవత్సరాల తాత. కానీ ఆలోచనలో, నిర్ణయాలలో మా ఆలోచన ఉంటుంది మోడీ గారికి అని చెప్పింది. మాకు అర్థం కాలేదు. ఏంటి అడిగినా, నా దేశ రక్షణలో, నా మాతృభూమిని రక్షించడానికి ప్రాణాన్ని పరంగా పెట్టి
నా అభినందన్ శత్రు దేశంలోకి చొరబడ్డాడు, దాడి చేసిండు. నా అభినందన్ ప్రమాదవశాత్తు చిక్కిండు, సావు దెబ్బలు కొట్టిండు. ఆ దెబ్బలను చూసిన మోడీ గారు ఒకటే మాట చెప్పిండు, అన్నాడిగాడు కాడు, నా అభినందన్ దిక్కులేని వాడు కాడు, నా అభినందన్ 140 కోట్ల ప్రజలు మొక్కుతున్న అభినందన్, ఖబర్దార్ 24 గంటలు టైం ఇస్తున్నా నా దేశానికి అప్పచెప్పమని చెప్పి అల్టిమేటం ఇస్తే నా అభినందన్ని తీసుకొచ్చి దేశానికి అప్పచెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారు. అవునా కాదా? అందుకే నా యూత్ ఇవాళ ఆరాధిస్తాను. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నువ్వు వాడే కంప్యూటర్, నువ్వు పెట్టే ఫ్రిడ్జ్, ఎక్కడ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. గీ హైదరాబాద్లో అనేక చైనా బజార్లు ఉండేది. నేను అడుగుతున్నా, చైనా బజార్లు ఉన్నాయి ఎక్కడన్నా? ఎక్కడ చైనా బజార్లు లేవు, ఎక్కడ మేడ్ ఇన్ చైనా లేదు. ఇవాళ అన్నిటికన్నీ మొత్తం ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 దేశం భారతదేశం కదా, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మోడీ గారు మనకు మాత్రమే తెలిసిన పని చేయలేదు. ఊళ్ళల్లో చదువురాని మహిళలు ఉంటారు, వాళ్ళు అన్నారు, ఎవరికైనా ఎత్తవే తల్లి అంటే ఇంకెవరికి వేస్తాం బిడ్డ, మోడీకి వేస్తాం. నీకేం చేసింది మోడీ అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే 2 మాటలు చెప్పింది వాళ్ళు. బిడ్డ, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, ఎంతోమంది ప్రధానమంత్రులను చూసినా, కానీ ఈ భారత దేశ ఆడబిడ్డలు చెంపు పట్టుకొని బయలుపోయిపోయే పరిస్థితి ఇప్పటికి కూడా ఆగలేదు బిడ్డ. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకే మా ఆశీర్వాదం మోడీ గారికి అన్న. ఇవాళ మీరు ఎప్పుడన్నా బస్సులలో ఎక్కినా, కూరగాయలు కొనుక్కోవడానికి పోయినా, పళ్ళు కొనుక్కోవడానికి పోయినా, 10 రూపాయల వస్తువుకు 500 రూపాయలు చిల్లర ఇస్తాడు ఆయన? ఇస్తాడా? చిల్లర ఇయ్యడు. 500 రూపాయలు చేతిలో పెట్టి చిల్లర లేదమ్మా, చిల్లర పట్టుకురా అంటారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి నువ్వు కూరగాయలు కొనుక్కునే కాడ, పళ్ళు కొనుక్కునే కాడ, చేపలు కొనుక్కునే కాడ, చికెన్ కొనుక్కుంటా ఫోన్పే, గూగుల్ పేతో వస్తువులు కొనుక్కుంటున్న దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అమెరికా లాంటి దేశం కూడా అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ భారత్లో మాత్రం 3 ఏళ్లకే చదువురాని దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసింది మోడీ గారి నాయకత్వం. ఇలా చెప్తే చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఒడవై. కానీ ఒక్కటే, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే, సగటు భారతీయుడు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారత్. మీకు తెలుసు, కరోనా కష్టకాలంలో లండన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు, ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు. కానీ మన మోడీ గారు ధైర్యాన్ని ఇచ్చి, ఆకలికి అన్నం పెట్టి, వ్యాక్సిన్ తయారు చేయించి మనల్ని మాత్రమే కాపాడలే, ప్రపంచ ప్రజానికాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ అందుకే ఎందుకు ఓటేస్తారు రేవంత్ రెడ్డి గారు? మోడీ గారికి ఎందుకు ఓటేస్తారు? కొత్త పెళ్లి పిల్లలు ఆయనకి ఏమైనా ఉన్నారా? ఆయన కూతురు లేరు, కొడుకులు లేరు, అల్లుళ్ళు లేరు, సటకులు కొడుకులు లేరు, తమ్ముళ్ళు ఉన్నారు, కానీ ఎవరు రారు. ఆయనకున్న కుటుంబం 140 కోట్ల ప్రజలే ఆయన కుటుంబం. మీకు ఒకటి గుర్తు చేసిపోతా, 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే చివరి మజిలీలో ఎన్నికలు అవుతుంది, లాస్ట్గా జరుగుతుంటే ఈ ఎన్నికల ప్రచారం ముగించుకొని మోడీ గారు 60 రోజులుగా 70 రోజులుగా ఎన్నికలు తిరిగి అలసిపోయిన బిడ్డగా ఆయన మళ్ళా కాషాయ వస్త్రాలు ధరించి కమండలాన్ని చేతిలో పట్టుకొని ఓ చెంబు, అది దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కలశం,
కలశం ఆ స్టిక్ ఎక్కడి పోయిండు ఆయన మోడీ గారు చూసిందా మీరు ఎప్పుడైనా ఎక్కడ పోయిండు హిమాలయాలకు పోయిండు అంటే అర్థం ఏంటంటే ఓ దేశ ప్రజలారా మీరు ఆశీర్వదించినంత కాలమే నేను ప్రధానమంత్రిగా ఉంటా ఆ తదుపరి నా జీవితం హిమాలయాలు అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం ఏం చూస్తున్నాం జైళ్ళకు ఎందుకు జైళ్ళకు మా రవి జీవితం బాగుపడలే తెలంగాణ ఉద్యమ బిడ్డగా నా రవి లాంటి అనేక మంది బిడ్డల జీవితాలు బాగుపడలే కానీ కొద్దిమంది జీవితాలు మాత్రం బాగుపడ్డాయి. అందుకే ఇవాళ తెలంగాణ సమాజం కన్నెర చేసింది. తెలంగాణ సమాజం అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా రేపటి పురోగమనం రేపటి భవిష్యత్తు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రితో మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఆశ్రయించండి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి 370 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ గెలవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నో ఆ 370లో మల్కాజిగిరి కూడా నంబర్ 1 స్థానంగా ఉండాలని ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే మీరే కథానాయకులై ఈ 45 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని 2 పార్టీల అడ్రస్ లేకుండా డిపాజిట్ వల్ల చేసి అజేయమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.